హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నాన్ వెజ్ ప్రియులకి చాలా చాలా ఇష్టమైన ఒక స్పెషల్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. అదేంటో తెలుసా? దొన్నె బిర్యానీ అండి. దొన్నె బిర్యానీ మామూలు బిర్యానీలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ఇది చేసుకొని చూసి తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసి చాలా చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. చూడండి, ముందుగా ఒక పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే చాలు. దీనిలో కొత్తిమీర, పుదీనా, ఇదిగో పాలకూర. ఏంటి బిర్యానీ అంటున్నారు, పాలకూర అనుకుంటున్నారన్నారా? చూడండి చూడండి చివరి దాకా. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఇంకా వేరే కారం వేయమన్నమాట, పచ్చిమిరపకాయలే. దాన్ని తగ్గట్లుగా పచ్చిమిరపకాయలు మనం వేసుకోవాలి. బియ్యం కడిగి పెట్టేసుకున్నాను, బాస్మతి రైస్. చికెన్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ముందుగా మిక్సీలోకి ఇదిగో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, పాలకూర ఇవన్నీ కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. పచ్చియే అనమాట. మిరపకాయలు మాత్రం ఇంకా వేరే కారం వేయము. అందుకని మిరపకాయలు మీరు దీనిలోనే మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసేసుకోండి అనమాట. పచ్చిమిరపకాయలు కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయి కదా, అలాగా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని బిర్యానీ పాట్ పెట్టేసేసుకొని దానిలోకి కొంచెం ఒక 4 స్పూన్ల ఆయిలు, అలాగే ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దీనిలోకి హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. అల్లం, వెల్లుల్లి అవన్నీ మిక్సీలో వేసుకున్నాం కాబట్టి అవి దీనిలో వేయట్లేదు. ఇందులో ఏంటంటే లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, మొగ్గ, అనాస పువ్వు, యాలకులు ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం ఆయిల్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆ ఫ్లేవర్స్ బాగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అలా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటే, ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. చూడండి, బిర్యానీలోకి ఇలా పొడుగ్గా కోసుకుంటే బాగుంటాయి ఉల్లిపాయలు. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకుంటూ ఇంతకుముందు అయితే దీనిలో వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేవాళ్ళం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలో అల్లము, వెల్లుల్లి మొత్తం అందులో మిక్సీలో వేసేసుకున్నాం. చూడండి ఎంత సింపుల్. అన్ని మిక్సీలో పేస్ట్ చేసేసి పెట్టుకున్నారంటే అసలు పొద్దున్నే తొందరగా కావాలనుకున్నారు ఆ పేస్ట్ ఒకటి రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పొద్దున్న ఈజీగా చేసుకోవచ్చు. అది పేస్ట్ రెడీ అయిపోయింది. అసలు ఎంత గ్రీనిష్గా ఎంత బాగుందో చూడండి. పాలకూర కూడా వేసాము, అన్నీ పచ్చి వేసాం కదా, చాలా బాగుంటుంది. చూడండి అసలు మనకి కలర్ కూడా ఎంత న్యాచురల్ కలర్ అలానే కనిపిస్తూ ఉంది. ఇది వేసేసుకొని దీన్ని కూడా దీనిలోనే కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చియే వేసాం కదా, కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం లైట్గా దీనిలో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినాయి కదా, దానిలోనే ఇది కూడా వేసుకొని కొద్దిసేపు ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పచ్చి వాసన పోయి మనకి ఆ పచ్చి వాసన ఉండదన్నమాట. చక్కగా బాగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను. చూడండి, ఈ చికెను అంతకుముందైతే నేను కేజీ బియ్యంకి కేజీ చికెన్ వేసేదాన్ని, కానీ ఇప్పుడు కేజీ బియ్యంకి 1.5 కేజీన్నర చికెన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ముక్కలు ఉదయం పూట తినేస్తున్నాము, ఇంకా రాత్రికి ముక్కలు మిగలట్లేదు, మరి ఉట్టి ప్లెయిన్ రైస్ మిగిలిపోతుంది. అందుకని చెప్పి ముక్కలు ఎక్కువ కావాలని చెప్పి, అంటే ముక్కలు ఈ రోజుల్లో ప్రోటీన్ అని చెప్పి చికెన్ బాగా ఎక్కువ తింటున్నారు. రైస్ కంటే కూడా చికెనే ఎక్కువ తింటున్నారు. అలాంటప్పుడు ముక్కలు ఎక్కువ వేసుకున్నప్పుడు ఎక్కువ తింటారు కదా, ఆ సాయంత్రానికి మిగలవు. అందుకని ఎక్కువ వేసేసుకుంటే బాగుంటుంది. దీనిలోనే ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అందుకే నేను కేజీకి కేజీన్నర చికెన్ వేసుకున్నాను. బియ్యం అయితే కేజీని వేసి, అది బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు, బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ గ్రీన్ మసాలాలో బాగా కలబెట్టుకోవాలన్నమాట. అన్నీ దానికి ఫ్లేవర్స్ పట్టాలి కదా. కలబెట్టేసేసి మూత పెట్టుకున్నామంటే ఆ ఫ్లేవర్స్ చక్కగా కొంచెం మొక్క లైట్గా ఉడికి అదంతా కూడా పడతాయి, ఫ్లేవర్స్ అంతా బాగా పడతాయి. ఆ గ్రీన్ కలరు, ఆ మంచి ఫ్లేవర్, పచ్చిమిరపకాయలు, ఆ పేస్ట్ వేసాం కాబట్టి కారం ఏమి వేయకుండా ఇవి మూత పెడితే కొద్దిసేపు మగ్గి బాగా పడతాయి. దానికి ముందుగా బియ్యం కడిగించుకున్నాం కాబట్టి ఇప్పుడు అంటే మనం మసాలా ఇదంతా రెడీ చేసుకోకముందే ఒక అరగంట ముందుగా బియ్యం కడిగి పెట్టుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువగా అయితే బియ్యం ఎక్కువ నానిపోతే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి బియ్యం గింజలు. అందుకని చూడండి, ఇవి అన్నీ వేసుకొని ఇవి కూడా ఈ మసాలాలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం అంతా కూడా దీనికి కలుపుకున్నప్పుడు మొత్తం ఒకసారి కలిస్తే చూడక, లేదంటే ఒకవైపు మసాలా బాగా పడుతుంది, ఒకవైపు పట్టదు, అలా ఉంటుంది. అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ చూడండి అంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటున్నాం.
మీరు కావాలంటే మామూలు రైస్ అయినా తీసుకోండి, బాస్మతి రైస్ అయినా తీసుకోండి, ఏదైనా ఓకే. మామూలుగా ఇలా డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి 1కి 2 పడతాయి. అదే కుక్కర్లో డైరెక్ట్గా చేస్తే 1కి 2 పట్టవు, 1.5 సరిపోతుంది. ఇప్పుడు నీళ్లు నేనైతే వేడి నీళ్ళు పోసుకుంటున్నాను. వేడి నీళ్ళు పోసుకొని దీనిలోకి ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను చూడండి. అది కూడా మన టేస్ట్కి తగ్గట్లు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఉప్పులు కారాలు మాత్రం వాళ్ళ టేస్ట్ ప్రకారం వేసుకోవాలండి ఎందులో అయినా సరే. చూసారు, ఇవన్నీ వేసి బాగా కలిపెట్టుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడకించుకోవాలి. చూడండి, అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను. కలర్ చూసారా, గ్రీన్ కలర్ ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది. ఈ దొన్నె బిర్యానీ టేస్ట్ మీరు ఒకసారి చేసుకున్నారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంకెప్పుడు అదే కావాలనిపిస్తూ ఉంటుంది. అంటే రకరకాలు ఒకే వెరైటీ కాదు కదా, రకరకాలు చేసుకుంటా ఉంటే ఎప్పుడు ఒకే రకం బోర్ కొట్టుకుంటుంది. మామూలు బిర్యానీలు తింటూనే ఉంటాము. ఒక్కసారి ఇలా చేసుకున్నాం అనుకోండి, కొంచెం వెరైటీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చూసారా, మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి కలబెట్టుకొని మొత్తం మూత పెట్టుకుంటే ఇది బాగా తెరులుతున్నప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఇలా కొంచెం మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇది ఇలా తెరులుతున్నప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ కొంచెం మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కూడా మళ్ళీ చివరి దాకా ఉండకూడదు, అడుగును కొంచెం అడుగంటుతూ ఉంటుంది. అందుకని చెప్పి చూడండి, ఇలా ఉన్నప్పుడు కొంచెం మూత పెట్టుకొని కొద్దిగా సేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ తీసేసి దీన్ని బాగా కలబెట్టుకొని నీరు తగ్గుతుంది చూడండి. నీళ్ళు ఇందాక ఉన్నంత లేవు కదా, బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఆ నీరంతా మగ్గేదాకా ఉంచుకోవాలన్నమాట. చూడండి, నీరు ఇంకా ఉంది కాబట్టి తగ్గించుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకుంటే చాలా ఈజీగా అసలు పొడి పొడిలాడుతా చక్కగా. అందులో వేడి నీళ్ళు పోసుకున్నాం, ఆయిల్లోనే బియ్యం కూడా కొంచెం లైట్గా అలా ఫ్రై చేసుకున్నట్లు చేసాము. ఇంకా ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే అసలు పొడి పొడిలాడుతా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా దీన్ని ట్రై చేయండి మీరు కూడా. ఇది ఒక వెరైటీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది కూడా. కలర్ మాత్రం మీకు రెడ్ కలర్ కనిపించకుండా అంత గ్రీన్ కలర్ కనిపిస్తుంది, చాలా స్పెషల్గా ఉంటుంది ఈ కలర్ మాత్రం. తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూసారా, మేము తినడానికి రెడీ అయిపోయాం. దీనితోడు పెరుగు చట్నీ చేశాను. అలాగే దీనిలో ఒక లెమన్ పిండుకొని ఉల్లిపాయ నంచుకుంటూ ఆ పెరుగు చట్నీ కలుపుకొని తింటూ ఉంటే బాగుంటుంది. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఆ టేస్ట్ని ఆస్వాదించాలి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చెప్పిన దానికంటే కూడా ఆస్వాదించినప్పుడు బాగా తెలుస్తుంది. వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.